మినిట్స్లో అయిపోతుంది. పెద్దలకి మరియు నాతోటి మహిళా మనులకి మరియు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్స్ డే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మేడం గారే క్షుణ్ణంగా చెప్పారు. అసలు యాక్చువల్గా అంటే ఒక మహిళ దేని మీద ఆధారపడకుండా ఏ విధంగా ఉండాలి, హెల్త్ ఏ విధంగా ఉండాలి, తన ఫ్యామిలీ ఏ విధంగా ఉండాలి, ప్లస్ తనపైన తనకు ఏ విధంగా నమ్మకం ఉండాలి. అంటే ఆ నమ్మకం రావాలి అంటే మెయిన్గా ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే మన పైన మనకు నమ్మకం ఉంటుంది. మీ అందరికీ నేను చెప్పే ఒకటే విన్నపం ఏంటంటే మనం చదువుకోవాలి, మనతోటి మన పిల్లల్ని కూడా చదివిస్తే వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే మహిళలు అన్నింటిలో రాణిస్తారు అనే మాట నాకు చాలా విధంగా మేడం బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. లేడీస్కి ఏ విధంగా ఏం అవసరం అనేది అసలు ఏమి ఒక్క క్షణం ఆలోచించకుండా మేము ఆలోచించే విధానం కంటే ఎక్కువ ఆలోచించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను, కష్టపడి చదువుకొని. మా నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు, మా గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు, ప్రవీణ్ సార్. వాళ్ళ కాలేజీలోనే నేను ఇంటర్ చేశాను. ఈరోజు ఈ స్థాయిలో నేను ఒక డిప్యూటీ ఎంఆర్ఓగా ఈ హోదాలో నేను ప్రజెంట్ ఆర్మూర్లో చేస్తున్నాను. అది కూడా ఎలక్షన్ వింగ్లో. నేను జనరల్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా విజయవంతంగా ఒక కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ డిప్యూటీ ఎంఆర్ఓగా 3 ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాను. నేను కూడా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ వింగ్ అంటే టోటల్గా నా హ్యాండ్లోనే ఉంటుంది. ఇక ఎలక్షన్కి మీకు ఈవెన్ మీరు ఓటు వేయాలన్నా, ఓటుకు సంబంధించిన పెన్ను కావాలన్నా కూడా నేనే సమకూర్చాల్సిన బాధ్యత. అంటే ఆ విధంగా ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మొత్తం నేనే చూసుకోవాలి. అట్లా 3 వింగ్స్ చేశానండి. దానికి ముఖ్యమైన కారణం నా ఎడ్యుకేషన్, నా ఆత్మగౌరవం. మొదటగా నేను ఈ స్థాయిలో ఇంతగా ఉన్నానంటే మా తల్లిదండ్రుల ప్రోత్సాహం. మేము 8 మంది ఆడపిల్లలమండి. మా నాన్నగారు ఇక్కడే సాయన్న గారని 8 మంది ఆడపిల్లలము. అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అందరికీ చదివించాడండి. కానీ 8 మంది పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలకి ఏం సమకూర్చాలి అనేది కూడా ఈవెన్ నా పిల్లలు చిన్న చిన్నల వరకు కూడా ఏమి తక్కువ అందరికీ అన్ని చేశాడు. కానీ ఎప్పుడు కూడా నాకు 8 మంది ఆడపిల్లలు ఉన్నారని ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ కాలేదు. ఏంటమ్మా నేను కష్టపడతాను, మీరు చదవండి, మీరు ఇచ్చే నాకు గిఫ్ట్ ఒక్కటే, మీరు చదువుకొని మంచి ఎడ్యుకేషన్లో ఉంటే నన్ను కూడా మీలాగానే అందరూ గౌరవిస్తారు అని మా నాన్నగారు ఎప్పుడైనా చెప్పేది. తన కష్టమే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. దానికి మా నాన్నగారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంకొకటంటే ఎవరైనా అని మహిళ అనగానే ఒక చిన్న చూపు. ఎందుకు ఆ చిన్న చూపు నాకు కూడా అర్థం కాదు. వాళ్ళు సమానమే, మనము సమానమే. అంటే నేను ఎవరిని కించపరచట్లేదు. కానీ ఒక చిన్న అదేదో అమ్మాయి పుట్టిందా, అయ్యో అమ్మాయేనా, అబ్బాయి అంటే స్వీట్ పట్టుకొని వస్తారు, అమ్మాయి అంటే అయ్యో అమ్మాయేనా అని అంటారు. కానీ చివరికి తోడు ఉండేది అమ్మాయి. ఇది మాత్రం నేను 100%గా చెప్తాను. అంటే ఒక తల్లిగా అయినా, కోడలిగా అయినా, కూతురుగా అయినా, భార్యగా అయినా ప్రతి విషయంలో ఒక ఆడవారి అవసరం అనేది 100% ఉంటుంది. ఆ విధంగా మీకు అందరికీ చెప్తున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించేసి మంచి ఒక ఎడ్యుకేషన్లో ఉంచితే అదే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు అంతస్తులు కాదండి. ఒకటే ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చామా వాళ్ళు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే మా నాన్నగారు చదివిస్తే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కానీ అందరు ఆడపిల్లలు ఒక కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ ఫాదర్స్ కష్టపడితేనే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ స్టేజ్కి వస్తాం. కాబట్టి మీరు కూడా పిల్లలకి చెప్పండి, మన ఆవశ్యకత ఎంత అవసరమో ఆడవాళ్ళకి అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. ఒక బాబుని, ఒక పాపని వేరే విధంగా చూడకండి. బాబుని ఎంత సమానంగా పెంచామో పాపని కూడా అంతే సమానంగా. నేను కూడా ఈరోజు
అది ఎవరైనా నేను నా ఓపెన్గా నేను చెప్పగలిగేది కదా ఒకటే, అందరూ సమానమే, అందరికీ ఒకటే భవిష్యత్తు. ఆ అమ్మాయికి వేరే భవిష్యత్తు ఉండదు, అబ్బాయికి వేరే భవిష్యత్తు ఉండదు, అందరికీ ఒకటే భవిష్యత్తు. ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఆడవారు అంటే ఆత్మవిశ్వాసం, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటే మనం ఎక్కడైనా రాణించగలుగుతామండి, భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంకొకటండి, ఈ సభాముఖంగా మా గురువు గారు ఉన్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. అంటే గురువు లేదే ఒక ఎవరైనా కానీ ఇంత ఉండరు. దానికి కూడా నా సహకారం, అంటే నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా గురువు గారు కూడా కారణం అండి.